ఇంకోటమ్మా తప్పుగా అనుకోకండి. అంటే ఇప్పట్లో మనకు ఇండస్ట్రీ అనగానే కాస్టింగ్ కౌచ్ అని మీరు కూడా వినే ఉంటారు అదే కదా. కానీ అప్పట్లో ఒక హోమ్లీకి వెళ్ళిపోయేవారు, అలా చేసేవారు. అప్పుడు కూడా ఏమైనా ఉండేనమ్మా ఇట్లా మిస్బిహేవ్ చేసేది అలాంటి ఉండేదా? ఇప్పుడు చాలా వరకు చూస్తే భయపడుతుంటారు. అస్సలు అస్సలు లేదు. ఆ విషయానికి వస్తే ఆ మాటే నాకు పోయిన ఎక్కడో అడిగితే అంటే ఏంటి అని అడిగాను నేను. నాకు అర్థం కాలేదు. కానీ లేదండి అది. అప్పుడు ఎందుకంటే మేము వచ్చే టైంకి ఇప్పుడున్న పెద్ద హీరోస్ అంతా వాళ్ళు కూడా అప్పుడే స్టార్టింగ్లో అందరూ ఈ పాయింట్ గిరిబాబు గారే చెప్పారు నాకు. అందరూ అనుకుంటారు కానీ విజయ మనం అందరం స్ట్రగుల్ అయ్యి మనం వచ్చే టైంలో మనకి ఏముంటుంది, వీళ్ళతో తిరుగుతాం వాళ్ళతో తిరుగుతాం అనే కన్నా మనలో ఏంటి ఎవరన్నా క్యారెక్టర్ ఇస్తారా, మంచి క్యారెక్టర్ ఇస్తారా, ఈ డైరెక్టర్ని కలుద్దామా, ఆ ప్రొడ్యూసర్ని కలుద్దామా, అదే మనసులో ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఉంటాయి మనకు అనేవాళ్ళు. ఇప్పుడు ఎలా అయితే మేము లవ్ సీన్స్ చేస్తే నా ఫ్రెండ్స్ అనేవాళ్ళు, ఎలాగ నువ్వు దగ్గర ఉండి చేస్తున్నావు లవ్ సీన్స్, అలా హగ్ చేసుకొని సాంగ్స్లో చేస్తున్నారంటే నేను మీకు అలా స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఆ ఫీలింగ్స్ అలా ఉంటాయి. కానీ మేము చేసేటప్పుడు మా చుట్టూ 100 మంది ఉంటారు. టెన్షన్ తర్వాత లైటింగ్ కరెక్ట్గా తీసుకోవాలి, పొజిషన్ రావాలి, సాంగ్ అయితే మూమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకోవాలి, టచ్అప్ చేసుకోవాలి. ఇన్ని ఉంటాయి మా బుర్రలో. అలా రాయిని పట్టుకున్నామా మనిషిని పట్టుకున్నామా అని ఒక సెన్స్ కూడా ఉండదు మాకు. అలా మేము వర్క్ చేస్తాము అని కాబట్టి ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళకి ఇష్టమయ్యి, అది మనకు తెలియదు, అది వాళ్ళకి ఇష్టమైతే అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు ఇద్దరికి ఇష్టమైతేనే కదా. అవును. ఎప్పుడైనా మీరు షూటింగ్కి లేట్ అయినప్పుడు ఎవరైనా హీరోలు కానీ ఎవరైనా కోప్పడడం కానీ ఇట్లా అలగడం కానీ ఏమైనా చేశారమ్మా మీరు? టైంకి ఉంటారు ఎప్పుడైనా? చెప్పాను కాలేజ్ బుల్లోడు ఆ టైంలో ఒకసారి కొంచెం లేటుగా బండి రాకపోవడం వల్ల లేట్ అయింది. అదొక్కటే నాకు తెలుసు. ఎప్పుడు టైంకి ముందే ఉంటాను. ఓకే. రామప్రభ గారు కూడా సినిమాలు నటించారు కదా, మీ బాండింగ్ ఏంటిది రామప్రభ గారితో? మీతో చాలా సినిమాలు చేసాం. ఓకే. రమాప్రభ ఆవిడ చాలా మంచి ఆర్టిస్ట్ అండి, నో డౌట్. చాలా మంచి ఆర్టిస్ట్, చాలా మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. యాక్చువల్గా చెప్పాలంటే ఆవిడకి నేనంటే చాలా ఇష్టం. ఓకే. ఎప్పుడు చెప్పేవాళ్ళు. నేను వచ్చిన టైంలో ఆవిడకి సినిమాలు తగ్గాయి కొంచెం, అంతే కదా అని అన్నాను. కొత్త నీరు వస్తే పాత నీరు కొట్టుకుపోవాల్సిందే అంటారు కదా సామెత. ఆ విధంగా అప్పుడు నేను ఎక్కువ సినిమాలు చేసేదాన్ని. చేసినా కూడా నేనంటే ఇష్టం. కలిసి కూడా చేసాం సినిమాలు. ఈ నిండు హృదయాలు, తర్వాత డబ్బుకు లోకం దాసోహం అప్పట్లో నేను చేసిన రామారావు గారితో 15 మూవీస్ చేశాను అన్నాను కదా. అప్పుడు ఈ సినిమాలు చేసినప్పటి నుంచే తెలుసు నాకు రమాప్రభ గారు. ఇప్పుడు కూడా ఈ మధ్య లేదు కానీ మొన్నటి వరకు మాట్లాడారు. అమ్మాయి ఒకటి వినిపిస్తుంది, తప్పుగా అనుకోద్దు, అంటే డౌట్ క్లారిఫికేషన్. వై విజయ గారికి 1000 కోట్ల ఆస్తి ఉందని చెప్పడం జరుగుతుంది. 1000 కోట్ల మొన్నటి వరకు 100 కోట్లు అనేవాళ్ళు. 100,000 ఎక్కడి నుంచి వస్తాయి? అయిపోతాయి. అంతే లేదు, అంతే. భగవంతుడు దయ వల్ల హ్యాపీగా నా ఇల్లు గడుస్తుంది. నేను ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా హ్యాపీగా ఉన్నా. అంతేగాని 100 నవ్వొస్తుంది ఎక్కడ అంత 100,000 కోట్లు. ఎందుకంటే ఎక్కువ సినిమాలు చేశారు కదా అని అపోహ. చేసినా కూడా చెప్పాను కదా అప్పుడు లక్షల వరకే, 1000 లక్షలు అంతే, కోట్లంతా ఇప్పుడు అది ఊరికే అందరూ అడిగేవాళ్ళు అడుగుతుంటారు, 100 కోట్లు ఉందా మీకు, 1000 కోట్లు, మీరు 1000 కోట్లు అంటున్నారు. ఇంకా అయినా అంత డబ్బు ఉంటే ఏం చేసుకుంటాం, సంతోషమే ఉండదు, ఏదైనా తినేది కదా. అబ్బా నాకైతే నిజంగా కూడా ఒకవేళ అదృష్టం ఉండి ఒక దేవుడు ఇచ్చినా కూడా 1000 కోట్లంతా వద్దు, నాకు కావాల్సింది ఇస్తే చాలు. నాకు ఆ కంటెంటెడ్ లైఫ్ ఉంది, తృప్తిగా జీవించాలి, హ్యాపీగా ఉండాలి, అనుకున్నది తినాలి, ఇది కట్టుకోవాలనుకుంటే కట్టుకోవాలి,
ఈ నగలు కొనుక్కోవాలనుకుంటే మన బడ్జెట్లో కొనుక్కోవాలి. వై విజయ్ గారికి ఏమంటే ఇష్టం చాలా? నాకు పెద్ద నగల మీద కానీ చీరల మీద లేదు. మా వారు ఫస్ట్ పట్టు వాళ్ళు తమిళన్స్ ట్రెండ్ అచ్చా. పట్టు చీరలు కడతారు కాబట్టి పట్టు చీరలు కొనుక్కోమనేవాళ్ళు. ఓహో! అంటే అప్పుడు ఇష్టంగానో అయిష్టంగానో కొనుక్కునేదాన్ని పట్టు చీరలు. అచ్చా. అలాగే నగలు కూడా సంవత్సరానికి ఇంత డబ్బులు ఇచ్చి నగలు కొనుక్కో, అవి ఎప్పటికైనా మనకు పనికొస్తాయి అని అలాగా అలా చేర్చుకున్న కానీ అంతే. నగలు చీరలు అయితేనేమి అందరికి నాకు పెద్ద ఇప్పుడు కూడా షాపింగ్కి వెళ్ళానంటే నాకు నచ్చిందంటే తీసుకుంటాను, నచ్చకపోతే అదే విధంగా 20,000 30,000 చీరలు కొనుక్కోవాలి కట్టుకోవాలి అనేది ఏముండదు. అలా ఉండదు. అదేవిధంగా నగలు కూడా ఓకే. షాప్కి వెళ్తే వేరే వాళ్ళ కోసం వెళ్తే అప్పుడు నాకు ఏదైనా నచ్చిందంటే కొనుక్కుంటాను. ఓకే. నేనుగా నగల షాప్కి వెళ్ళి కొనడం, లేదు. నేనుగా బట్టల షాప్కి వెళ్ళి కొనడం ఉండదు. అకేషన్స్ ఏదైనా ఉంటే బట్టలు కొంటాను. ఓకే. అంతేగా నాకు పెద్ద ఇదేం లేదు. లేదు. ఓకే. నాకు ఒక సింపుల్ లైఫ్ ఇష్టం. విజయశాంతి గారికి ఉన్న బాండింగ్ మీకేంటిది? ఎలా ఉంది? అండ్ విజయశాంతి గారితో చాలా మూవీ శాంతి చేశారు కదా, శాంతితో అక్క అక్క అని పిలుస్తారు మిమ్మల్ని. అవునవును ఆ, మంచి అమ్మాయి. నిజంగా నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఆ అమ్మాయి స్ఫూర్తి నాకు. నేను ఒక విధంగా సెటిల్ అవ్వడానికి కారణం కూడా ఆ అమ్మాయే. ఆ, ఒకసారి మేము ఇద్దరం కలిసి షూటింగ్ నుంచి వస్తుంటే శాంతి అనింది, అక్క ఒక 50,000 నెలకు, అప్పట్లో 50,000 అంటే పెద్ద విషయం, 50,000 ఇన్కమ్ వచ్చేటట్టు చేయాలక్క అంది. నేను అప్పుడు నాకు 15,000 10,000 అయితే చాలు అని నా ఉద్దేశం. మీకు అప్పటికే ఇల్లు అవును. కట్టేసుకున్నాం. తను ఇల్లు కట్టుకుంది, నేను ఇల్లు కట్టుకున్నాను. అంటే ఏం చేయాలంటే ఏదో ఒకటి చేయాలక్క, చేయకపోతే ఎలాగా, ఏదో ఒకటి ప్రాపర్టీ కొని దాని మీద రెంట్ వచ్చేటట్టు మనం ఏదైనా చెయ్యాలి అని జస్ట్ ఒక విత్తనంలాగా నా బ్రెయిన్లో వేసింది. అప్పుడు నేను మా ఆయనతో అన్నాను, తను చెప్పింది ఇట్లా ఏదైనా చేద్దాం, చేస్తే మనకు ఈ సినిమా లైఫ్ ఎంతవరకు ఉంటుందో తెలియదు మనకు అని అప్పుడు మేము ప్లాన్ చేసి చాలా కరెక్ట్గా ప్లాన్ చేసి మా దగ్గర అంత ప్లాన్ చేసి ప్రాపర్టీ కొన్నాం. అమ్మ సౌందర్య గారితో, మీనా గారితో చాలా హీరోయిన్స్ తో వర్క్ చేశారు కదా. మీనా సౌందర్య రాజ్ అమ్మాయి ఎవరితో పెద్దగా ఎక్కువ మాట్లాడదు. సౌందర్య గారు చాలా మంచి అమ్మాయి. ప్రశాంత్ కుటీర్లో నెంబర్ 9 10 అమ్మాయి రూము పర్మనెంటు. వాళ్ళ బ్రదరు, వాళ్ళ మదరు, ఫాదరు. ఆమెని సౌందర్య అన్నా చెల్లెళ్ళు ఒక సినిమా, రమేష్ బాబు, కృష్ణ గారి పెద్ద కొడుకు, అది చేసాము. అప్పుడే వాళ్ళు కూడా స్టార్టింగ్ ఇది. అప్పటి నుంచి నాకు తెలుసు సౌందర్య. ఆ తర్వాత చాలా సినిమాలు చేసాము. రాజా సినిమాలో అమ్మాయి చాలా బిజీ. ఆ టైంకి పడేపన్ కదా, తమిళ్ రజనీకాంత్ గారి సినిమా చేసేది, చాలా బిజీగా ఉండేది. కంటిన్యూస్గా 2 సినిమాలు చేసింది రజనీకాంత్ గారు. అప్పుడు ఏదన్నా అప్పుడు నేను జగపతి బాబు గారు, సౌందర్య, కృష్ణారెడ్డి గారి సినిమాలు కూడా చాలా చేశాను. చాలా మంచి వ్యక్తి. కొంచెం మోతాదు విజయ్ గారు కొంచెం పెంచండి పెంచితే ఇది వై విజయ్ గారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు.